శివునికి ఇష్టమైన 3 రాశులు ఇవే. శ్రావణ మాసంలో వీరికి అంతులేని సంపద. శివుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టం. శ్రావణ మాసంలో కుంభ రాశితో సహా 2 రాశులపై శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రాశుల వారు ఖచ్చితంగా శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించాలి. సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మహాదేవునికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. భగవంతుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. శ్రావణ మాసం నుండి సృష్టి బాధ్యత శివుని భుజాలపై పడుతుంది. ఎందుకంటే విష్ణువు దేవశయని ఏకాదశి నుండి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళతాడు. అదే సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు శివునికి చాలా ప్రియమైన వారు. ఈ రాశుల వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. భోలేనాథ్కు ఇష్టమైన మాసంలో శివుడిని భక్తితో పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో శివుడు ఏ ఏ రాశుల వారిలో ఎప్పుడూ తన మంగళకరమైన కటాక్షాన్ని కలిగి ఉంటాడో తెలుసుకుందాం. తులా రాశి వారికి శివుని అపారమైన ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశి మహాదేవునికి చాలా ప్రీతికరమైనది. శివునికి ఇష్టమైన రాశి కావడంతో తులా రాశి వారికి స్వామిని ప్రసన్నం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. తులా రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. జీవితంలో మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా శివ చాలీసా పఠించడం వల్ల సంతోషం, శాంతి లభిస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, శివాలయాలను సందర్శించడం వల్ల మీ ఆధ్యాత్మిక బంధం మెరుగుపడుతుంది. అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. కుంభ రాశి శివునికి ఇష్టమైన రాశిచక్రాలలో కుంభ రాశి మరొకటి. కుంభ రాశిని పాలించే గ్రహం శని. కుంభ రాశి వారు చాలా క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమించగలరు. ఈ రాశి వారు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహంతో ఉంటారు. కుంభ రాశి వారు సోమ, శనివారాల్లో శివ చాలీసా పఠించాలి. దీనివల్ల శివుని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా శనిగ్రహం సడే సతీ వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి. శివుని అనుగ్రహం ఉంటే శని ఆశీస్సులు లభించినట్టే. కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి. మకర రాశిని కూడా పాలించే గ్రహం శని దేవుడు. మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు. స్వభావంలో ప్రభావశీలులు. అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. శివునికి ఇష్టమైన రాశుల జాబితాలో ఇది ఒకటి. మకర రాశి వారు శివుడిని ప్రసన్నం చేసుకోవడంలో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో శివుడిని పూజించడం, శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా మీరు మీ కార్యాలయంలో, విద్యలో ఉన్నతంగా రాణిస్తారు. మెరుగైన అవకాశాలు లభిస్తాయి. శివుడిని ఆరాధించడం ద్వారా ఈ రాశి వారిపై శని దేవుడి చెడు ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకే శని ఆశీస్సులు పొందాలంటే మహాదేవుడిని కూడా ఆరాధించాలని చెబుతారు.